ఒక మైండ్ సెట్ మారాలి అని అంటే 1 డే పడుతుంది అట. ఒక అలవాటు మారాలి అని అంటే 21 డేస్ పడుతుంది అట. ఒక స్కిల్, ఒక పని నేర్చుకోవాలి, ఒక పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలంటే 90 రోజులు పడుతూ ఉంటుందట. ఒక వ్యక్తి శారీరకంగా దృఢంగా అయి ఒక అద్భుతమైన శరీరాకృతితో కనబడాలి అని అంటే 180 రోజులు పడుతూ ఉంటుందట. ఒక కొత్త లైఫ్ రావాలి ఒక వ్యక్తికి అని అంటే 365 డేస్ పడుతుంది అట. ఒక కొత్త జీవితంలో నువ్వు ప్రపంచానికి కనబడాలి అని అంటే 1995 రోజుల సమయం పడుతూ ఉంటుందట. మరి అంత ఓపిక ఉందా మనకు అని ఆలోచించే ప్రయత్నం చేస్తే ఈ రోజు నిజంగా ఎవరికీ లేదు ఓపిక. కానీ చాలా మందికి కోరిక ఉంటుంది. కోరిక లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టిలో అని అంటే ప్రతి మనిషికి కోరిక అనేది ఉంటుంది. కానీ ఆ కోరిక తీరాలి అని అంటే, ఆ కోరిక నెరవేర్చుకోవాలి అని అంటే ఎవరికైనా కొంచెం తీరిక ఉందా అని ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎంతో మందికి ఇక్కడ ప్రోగ్రాం ఉంది, రండి రండి అని చెప్తా ఉంటే ఇంతమంది వచ్చి కూర్చున్నారు తీరిక చేసుకొని. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఈరోజు కోరిక ఉన్నది, తీరిక చేసుకున్నాము. కానీ కోరిక ఉండి తీరిక చేసుకున్న వాళ్ళందరూ విజయం సాధిస్తారా అని అంటే ఆ ఓపికతో చేస్తున్న పనిని చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి అంత ఓపిక ఉందా మనకు అని అంటే ఆ ఓపిక లేదు. ఏ పనిలోనైనా ఓపికతో మనం చేస్తూ ముందుకు వెళ్తేనే అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుందట. కాటన్గా